నమస్కారం. జయించటానికి వచ్చిన శ్రీ మహావిష్ణువు తానే జయింపబడ్డాడు. ఆశ్చర్యంగా ఉంది కదా. బలిచక్రవర్తి మహాబలశాలి, మహావీరుడు, గొప్ప దాత, చాలా త్యాగాలు చేశాడు ఆయన తన శక్తితో, త్యాగంతో మొత్తం ప్రపంచాన్ని కదిలించాడు. మరి అలాంటి ఒక బలిచక్రవర్తిని ఎవరు మట్టుకు జయించగలుగుతారు? అలాంటప్పుడే వామనుడిగా శ్రీ మహావిష్ణువు అవతరించారు. బలిచక్రవర్తి ఒక మహాయజ్ఞం నిర్వహిస్తూ ఉండగా ఆ యజ్ఞవాటికలోకి ఈ వామనుడు ప్రవేశించి తను 3 అడుగుల్ని దానంగా అడుగుతాడు. ఒక అడుగుతో భూమిని మొత్తాన్ని కొలిచేస్తాడు, 2వ అడుగుతో మొత్తం ఆకాశాన్నే కప్పేస్తాడు. మరి 3వ అడుగు ఎక్కడ వేయాలి అని ఒక ప్రశ్న ఉదయిస్తుంది. అప్పుడు బలి తన తలని వంచి, నా తలపైన మీ పాదాన్ని మోపండి స్వామి అని చెప్పేసి బలిచక్రవర్తి వామనుడిని ప్రార్థిస్తాడు. చిన్నప్పుడు ఈ కథ విన్నప్పుడు నాకు ఒక సందేహం ఉండేది. అదేంటి, బలి ఆ సామ్రాజ్యాన్ని మొత్తాన్ని 2 అడుగులతో తీసేసుకున్నాడు కదా, ఇంకా బలి దగ్గర ఏం మిగిలింది, అసలు ఈ కథలో ఏమీ లాజిక్ లేదే అన్నట్టుగా నాకు అనిపించేది. అయితే భాగవత మహాపురాణం చదివినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, అక్కడ బలి సామ్రాజ్యాన్ని అంటే బలి ఆధీనంలో ఉన్న ఫిజికల్గా ఉన్నవే కాదు, తన మనస్సుని కూడా గెలవటం, తన హృదయాన్ని తను గెలవటం అనేదే శ్రీ మహావిష్ణువు చేసింది అక్కడ. సో 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావు అంటే, నా పైన పెట్టండి అని బలిచక్రవర్తి చెప్తే, ఆ నా పైన అంటే నా సర్వస్వం మొత్తం, నా ఆలోచనలు, నా మనస్సు, నా హృదయం అంతా కూడా మీ పాదాలకే అంకితం స్వామి అని సింబాలిక్గా బలిచక్రవర్తి చెప్తున్నారు అక్కడ. దాని తర్వాత ఇంకా అందంగా ఉంటుంది. ఆ త్యాగానికి మెచ్చుకొని శ్రీ మహావిష్ణువు తనకి బలిచక్రవర్తికి పాతాళ లోకానికి అధిపతిగా చేసి తన ద్వారపాలకుడిగా అక్కడ ఉంటాను అని బలిచక్రవర్తికి వరాన్ని ఇస్తారు. ఈ సంఘటనలో జరిగింది, శ్రీ మహావిష్ణువు బలిని జయించాడా, లేకపోతే తానే బలిచక్రవర్తికి ఆధీనుడై తనకి సేవకుడిగా మారాడా? మనం అందరం ఆలోచించుకుందాం. వినయంలోనే నిజమైన విజయం ఉంది అని నాకు ఈ కథ చదివినప్పుడు నాకు తెలిసింది. మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియచేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.